హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈవినింగ్ చపాతీ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈవినింగ్ వేడి వేడి చపాతీ అండ్ బీరకాయ కర్రీ. అయితే ఇది మటన్ కర్రీనా బీరకాయ కర్రీనా అనే డౌట్ వచ్చింది. అంత టేస్ట్ ఉందన్నమాట. బీరకాయలు అయితే లేతగా ఉన్నాయి. బాగా టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అంతే, ఇంకా ఏమీ వేయలేదు. ఎంత టేస్ట్ వచ్చిందంటే సూపర్ ఉంది బీరకాయ కర్రీ. చేసుకోండి మీరు కూడా. రోటీ లేకైతే సాయంకాలము ఇలాగ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ పిల్లలకి ఏం చేయాలి అంటే పప్పుచారు చేసి ఇలాగ రొట్టెని ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసి ఇందులో పప్పుచారు వేసి బాగా కలిపి బీరకాయ కర్రీ పక్కన నలుచుకొని పెట్టిస్తే పిల్లలు అస్సలు ఇంకా హ్యాపీగా కడుపు నిండా తినేస్తారనమాట. చాలా బాగుంది. నేనైతే చపాతీ ఏదన్నా కానీ జొన్న రొట్టె మా అమ్మ ఏం చేసేదంటే ఇలాగ చేసి కలిపి ఇచ్చేది. ముద్దలు తినిపిస్తుండే. ఇంత పెద్ద ఉంటే కూడా అమ్మ ఇలాగ అన్నం కలిపి నోట్లో ముద్దలు కలిపి పెడుతుండే. అస్సలు ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలు కాదు, పెద్దగా అయిన తర్వాత కూడా అమ్మ అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టేది. ఇంకా ఏంటిదంటే అమ్మ ఏం చేస్తుంది, పెన్నం పైన రొట్టెని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వదిలేస్తుంది. ఆ పెన్నం హీట్కి రొట్టె క్రిస్పీ అయిపోతుంది కదా. దానిపైన గోంగూర పప్పు, టమాటా పప్పు గట్టిగా చేయాలన్నమాట. అంటే జోరుగా ఇట్లా ఉండకూడదు. ఇది పప్పు చారు అయితే జోరుగా ఉండాలి, సాంబార్ అయితే ఇలాగా ఉండాలి. గట్టి పప్పులు అంటే టమాటా పప్పు చేయని, గోంగూర పప్పు చేయని గట్టిగా చేసుకొని జొన్న రొట్టె పైన అలాగా పప్పు పెట్టి ఇచ్చేస్తుంది. ఎంత బాగుంటుందో. పప్పు రొట్టె తినరు చాలామంది, కూరగాయ రొట్టెనే ఇష్టపడతారు. ఒకసారి ఇలాగా కలుపుకొని తినండి, ఎంత బాగుంటుందో. రొట్టె పప్పు కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అమ్మతో కల్పించుకొని ఇలాగా ముద్దలు చేసుకొని తినండి. టేస్ట్ అయితే ఇంకా అమృతం లాగుంటుంది అనమాట. అమృతం, అద్భుతం, ఇంకా మాటలు లేవు, అలాగుంటుంది అనమాట. ఓకే అండి, బాయ్.